దసరా హాలిడేస్‌కు ముందు కాలేజెస్ అన్నీ క్లోజ్ చేద్దామని జెప్పేసి డిగ్రీ కాలేజీలతో పాటు ఫార్మసీ కాలేజెస్, ఇంజినీరింగ్ కాలేజెస్ అన్నీ గూడా నిర్ణయించుకున్నాయి ఆ కమిటీ ద్వారా. సో, కొన్ని కాలేజీలైతే మధ్యాహ్నం నుంచే పంపించేసినాయి. మళ్ళీ తర్వాత చర్చలు సఫలమైన తర్వాత రమ్మన్నారు. సో, ఇప్పుడు ఇయంతా ఎందుకు చెప్తున్నాను? అది జరిగిన పార్ట్ 1. ఇక ఈ పార్ట్ 2లో వచ్చేసరికి పార్ట్ 1లో చివరిలో వాళ్ళు ఇచ్చిన హామీకి పార్ట్ 2లో స్టార్ట్ కాబోయే బిగినింగ్‌కి ఇప్పుడు లింక్ ఉంటదనమాట. సో, ఇంతకీ ఏంటి? సో, చెప్పబోయే ముందైతే ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇక ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంటంటే రీయింబర్స్‌మెంట్ గురించి క్లోజ్ చేద్దాం అనుకున్నారు. అయితే రీయింబర్స్‌మెంట్ సగం ఈ దసరాకి ఏస్తామన్నారు. రేపు దసరా, గాంధీ జయంతి అన్నీ వచ్చినాయి. ఇవాళ రేపేసుకోండి. సో, రీయింబర్స్‌మెంట్ నిధులైతే విడుదల చేయలేదు. మరి తదుపరి కార్యాచరణ కాలేజెస్ ఓపెన్ అవుతాయా అంటే, మరి మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే ఇంతకుముందు కూడా ఒకసారి దసరా హాలిడేస్ తర్వాత బస్సులు స్ట్రైక్ కొనసాగటం వల్ల కాలేజెస్‌కు హాలిడే ఇచ్చిన రోజులున్నాయి. సో, అది బస్సుల స్ట్రైక్ వల్ల. ఇప్పుడు మరి రీయింబర్స్‌మెంట్ ఎందుకు? కాలేజీలు వాళ్ళు కాలేజీలు నడుపుకోవాలంటే డబ్బులు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఆ నిధులు రిలీజ్ అయితేనే కదా! అయితే మీకు 3వ తారీఖు దాకో, 4వ తారీఖు దాకో హాలిడేస్ ఇచ్చారు. ఈ కాలేజీ రీఓపెన్ అయ్యే లోపు గనక నిధులు గనక పడనట్టయితే అప్పుడు వీళ్ళు ఏమన్నా మళ్ళీ కాలేజెస్ అన్నీ వాళ్ళు క్లోజ్ చేసేదానికైతే ఛాన్సులు లేకపోలేదు. ఎందుకంటే అసలు నడపటమే కష్టంగా ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం వాళ్ళు పలానా డేట్‌కి ఇస్తాం, కొంచెం నడపండి, కొంచెం ఇబ్బందుల పరిస్థితులు ఉన్నాయి అని ఏమన్నా హామీ ఇచ్చినట్టయితే మళ్ళీ అప్పుడు నడుపుతారేమో మరి. మొత్తానికైతే రీయింబర్స్‌మెంట్ అస్సలు పడలేదనుకోండి, కాలేజెస్ కూడా ఓపెన్ అయ్యే పరిస్థితి లేదండి. జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదండి. అక్కడ మెయింటెనెన్స్ చేపిచ్చే పరిస్థితులు కూడా లేదు. సో, ఏదైనా అప్డేటు ఈ హాలిడేస్ అయిపోయేలోపు మీకు తెలుస్తది ఖచ్చితంగా అయితే. సో, స్టార్టింగే నాకు తెలిసైతే క్లోజ్ చేస్తారని నేను అనుకోను. కాలేజీలకి అందరూ రమ్మంటారు. మళ్ళీ తర్వాత చర్చల్లో యథామామూలే. తర్వాత మళ్ళీ రీరన్ను చేస్తారా, క్లోజ్ చేస్తారా అని అప్పుడు మనకు తెలుస్తది. ఏదైనా అప్డేట్ తెలిస్తే మీకు ఖచ్చితంగా పెడతాను. సో, వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా. షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.